మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కనసాగర్లోనే అక్రమ ఇసుక దందా కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో గల గోదావరి నది పరిసరాల్లో అక్రమ ఇసుక తరలింపుపై మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఘాటుగా స్పందించారు. మంచిర్యాల గోదావరి తీరంలో అక్రమంగా వందల కొద్దీ లారీల్లో ఇసుక మట్టి తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో మైనింగ్ జిల్లా యంత్రాంగం అసలు ఉందా లేదా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఇసుక మట్టి తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తున్న అధికారులని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కాలేజీ రోడ్డులోని గోదావరి నదీ తీరం దైవ క్షేత్రాలకి నిలయంగా ఉందని, పుణ్య స్నానాలు ఆచరించే చోట ఇసుక తీస్తే గుంతలు ఏర్పడి ప్రజలు ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉందని అన్నారు. మంచిర్యాలలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాలపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజువల్స్ మంచిగా తీసుకోండి. ఏమంటారంటే ఈ నదీ తీరాన గోదావరి మైనింగ్ ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ అధికారం మీద చర్య కాదు సస్పెండ్ చేయాలని కూడా మరి ఈ సందర్భంలో నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దగ్గర ఉంది గోదావరి ప్రాంతాన్ని ఎన్ని వేల ట్రాక్టర్లు పట్టుకునే మైనింగ్ అధికారులు లారీలు డిప్పా కొట్టించిన విషయాన్ని గుర్తించాలని నేను చెప్తున్నాను. ఏంటి తౌడై ఎక్కడ వాళ్ళైనా స్నానం చేసే పరిస్థితి ఉందా అంటే మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడ స్నానం చేస్తారు. అందరికి అవగాహన కోచ్ జరుగుతా అంటే కళ్ళు మూసుకొని కలెక్టర్ ఆపుకునే ఈ రాజ్యాన్ని ఎమ్మెల్యేలను ఖచ్చితంగా ప్రజలు నిలదీయాలి. అధికారులు కట్టడి లేకపోతే మీ చదువుకి మీరు తీసుకున్న జీతానికి మెల్ల 5 మీటర్లు ఇసుక తీస్తుండ్రు. మున్సిపల్ ట్రాక్టర్లతో నీళ్లు పోతారు. ఈ నీళ్లు పోసినందుకు పైసలు పవిత్ర గోదావరి నదిలో ఇక్కడ ఉన్న ఇసుక ప్రాంతంలో ఇప్పటికే దాదాపు ఒక 850 లారీలు ఇక్కడ మరి ఇసుక కానీ మట్టి కానీ తీసుకుపోతున్న సందర్భాలు. ఇంత పెద్ద ఎత్తున 100 లారీలు తీసుకుపోతుంటే, నడి గోదావరిలో తీసుకుపోతుంటే ఇలా జిల్లా యాంత్రాంగం కావచ్చు, అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏం చేస్తుందని ఇవాళ నేను ప్రశ్నించడం జరుగుతుంది. దాదాపు 2-3 మీటర్ల లోతు తీయడం జరుగుతుంది. పుష్కర సందర్భంలో కావచ్చు, అదే శివరాత్రి సందర్భంలో కావచ్చు, సమ్మక్క సార్లు ఇక్కడ మొత్తం గూడాలు వేసుకుంటారు. మరి ఆ సందర్భంలో ఒకవేళ నీళ్లుంటే గోదావరికి పోతే ఈ దిలబడి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. నాకు ఎదురు లేదు. నేనే ప్రభుత్వం, నేనే ఎమ్మెల్యే, నేనే జిల్లా యాంత్రాంగం, నేనే పోలీస్ డిపార్ట్మెంట్ అనే దిశగా స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ నేతృత్వంలో జరుగుతుంది. తక్షణమే సిఎస్ గారు, తక్షణమే ముఖ్యమంత్రి గారు తక్షణమే విచారణ జరిపి పొలిటీషియన్ అయితే రాజకీయ నాయకుల పైన అధికారం మీద తక్షణమే చర్య తీసుకోవాలని ఈ సందర్భంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒక ట్రాక్టరు ఏదైనా మట్టి దొరికినా ఇసుక దొరికితే అక్కడ పెడుతున్నారు. 20,000 ఫైన్ అంటున్నారు. 3 నెలలకు రాదని స్వయంగా స్థానిక ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. ఇసుక ట్రాక్టర్ మట్టి దొరికితే మీరు పోలీసులు పెట్టండి, 20,000 ఫైన్ అన్న. మరి ప్రేమ్సాగర్ రావు ఈ 1000 లారీలకు ఎన్ని వేల వేస్తాడు? ఈ డబ్బు ఎక్కడ పోతుంది? ఇవన్నీ ఆయనకు ఎవరు ఎదురు లేదు. అన్నిట్లో భాగస్వామ్యం పెట్టుకొని ఇందులో మట్టి ఏదో పోతుందో ఆ బిల్లు ఈ ప్రేమ్సాగర్ జేబులకే పోతుంది. లేకపోతే ఎందుకు కాపాడండి? ఇక్కడ అధికారం ఉందండి అంటే దగ్గరనుంది, ట్రాన్స్పోర్ట్ తక్కువ పడుతుంది, పెద్ద ఎత్తున లాభం తీసుకోవచ్చు. ఇందులో పోసిన దాదాపు కోట్లాది రూపాయలు ఇలా మట్టి నింపినందుకే డబ్బు తీసుకున్న కార్యక్రమం. దీనిలో తీసుకున్న అధికారం వాళ్ళు ఇచ్చారండి. ఇలా మినరల్ డిపార్ట్మెంటు
రాష్ట్ర మిన్నటి ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, జిల్లా యాంత్రాంగం ఏం చేస్తుంది, ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. మినరల్ డెవలప్మెంట్ ఇది ఇలా సంబంధిత కేంద్రాన్ని కూడా దీనికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికి అధికారం ఉంది, ప్రభుత్వ పరంగా రీచ్ లేనప్పుడు తీసే అధికారం లేదు. పట్టభూమిలో మట్టి తీస్తేనే ఈరే ప్రేమసాగర్ ఆపించారు. ఒక సందర్భంలో చెర్ల మట్టి తీసి ఆపించాడు. మరి చెర్ల మట్టి తీసి ఆపించినప్పుడు మరి ఇక్కడ గోదావరి మట్టి తీస్తుంటే ఏం చేస్తున్నాడు, దేనికోసం? డబ్బులు సంపాదించడానికి. మంచిర్యాల అన్ని విధాల డబ్బులు సంపాదించడమే ఏకైక లక్ష్యం పెట్టుకున్నారు. ఆనాడు ప్రభుత్వం, ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇసుక మీద పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఆదాయం తెచ్చిన సందర్భాలు. ఇలా ఇసుకను దండికొట్టే కార్యక్రమం ఇలా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, ఇలా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఉందో, ఇక్కడ ప్రేమసాగర్ నేతృత్వంలో ఈ ఇసుక కూడా వందల లారీలు పోతుంటే ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా అన్యాయం, దీనిలో అందరు ఇన్వాల్వ్మెంట్ కావాలి. తక్షణమే ఇన్వాల్వ్మెంట్ కావాలని ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఇమ్మీడియట్ గా నేను రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ మంచిర్యాల ప్రాంతానికి ఛాన్సాలు చెప్పడం జరిగింది. ఒక సిట్టింగ్ జడ్జి తోటి ఇక్కడ పంపించి ఇక్కడ ఏం జరుగుతుంది విచారణ జరిపి ఎవరైతే పొలిటీషియన్ కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. సింగరేణి భూములను కబ్జా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్టేట్ రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ ప్రాంతంలో పలు కాలనీలలో సింగరేణి భూములు కబ్జాకి గురవుతున్న నేపథ్యంలో శనివారం రెవెన్యూ, సింగరేణి ఎస్టేట్ అధికారులు పర్యవేక్షించారు. RK4 గడ్డ ప్రాంతం, అలాగే క్యాతనపల్లి మున్సిపాలిటీ 3వ వార్డులో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాల్లో ఎలాంటి ఆటంకం కలిగించకుండా స్థానిక ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. ప్రభుత్వ ల్యాండ్లపై కన్నెత్తి చూసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. ఇటీవల కాలంలో చిల్డ్రన్ పబ్లిక్ పార్కులకి కేటాయిస్తున్న సింగరేణి భూముల విషయంలో తలెత్తుతున్న సమస్యలపై అధికారులు చొరవ చూపుతున్న విషయంలో ఏర్పడిన సందిగ్ధంలో సంబంధిత అధికారులు శనివారం ప్రభుత్వ భూముల నిజ నిర్ధారణపై పర్యవేక్షించారు. మీరు ప్రజలకు గెలవరు, కానీ మీరు రోజు తెల్లాలైతే ప్రజలకు గెలుస్తాం. నువ్వు ఇలా పశువులు కూడా చనిపోతానంటే కాలువ శాంక్షన్ చేసినాం. యాక్చువల్లీ ఇక్కడ సింగరేణి సెప్టిక్ ట్యాంక్ కూలిపోయింది, చూడండి ఎంత గలీజ్ ఉంది. అది చూడండి, మనుషులు పడితే చనిపోతారు, దగ్గర పోతే కూలుతారు. అది లొల్లు అయితే సింగరేణి వాళ్ళు 5 లక్షలు పెట్టి మొన్న చేసిండు. ఇది 4 సంవత్సరాల నుంచి అడుగుతా అంటే మొన్న శాంక్షన్ చేసిండు లొల్లు అయినా. అది చూడండి, అలా పిల్లలు పడుకోవాలని మొత్తం తుమ్మలేపించింది. కనీసం ఇప్పుడు ఇక్కడ ఈ చుట్టూ మొత్తం ఫెన్సింగ్ చేస్తాను కదా ఎస్టేట్ వాళ్ళు. ఇది ఎందుకు కేసు క్లోజ్ చేయాలి సార్? ఇది ఎందుకు కేసు క్లోజ్ చేయాలి? పాతానికైతే క్లోజ్ చేసి కొత్తది కట్టాలి కదా. అక్కడ చూడు, అలా కంటే పడిపోతుంది. ప్రమాదం షాటు తర్వాత ఇది కూడా చెప్పండి. ఇది కూడా వాకింగ్ ట్రాక్ బౌండరీ కూడా 250 మీటర్స్. ఇట్లా కొట్టుకో, పంపించుకో. అరగంట ఖర్చు కూడా కొట్టి అరగంట ఖర్చు కూడా రాజ్యం నెక్స్ట్ అదే మన దగ్గర నేను శివన్ తీసుకో, శివ లేదా వీళ్ళ ఈ సార్ వాళ్ళకి ఐడియా ఆ మట్టి ఎర్ర వస్తుంది ఆ రోడ్డు దాకా చెట్ల వరకు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈవి శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం జన్నారం మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ మేకల అక్షయ్ కుమార్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల మాల మహానాడు సెక్రటరీ కోడి హరీష్, ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ లక్ష్మి, సిబ్బంది కృష్ణవేణి, విజయలక్ష్మి, రాధిక తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు కానీ
ఆపదలో ఉండి ఇబ్బందులకు ఎదుర్కొంటున్న అనేక మంది పేద ప్రజలకు రక్తం అందిస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈవి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈవి శ్రీనివాస్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి మరి వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారి సామాజిక సేవను మరింతగా ముందుకు తీసుకెళ్లి పేద ప్రజలకు మరింత సేవ చేయాలని అభిలాషిస్తూ వారి అభిమానులుగా ఈరోజు మేము వారికి నిండు మనసుతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ లేబర్ కార్డు తప్పనిసరిగా పొందాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపతి రాజయ్య అన్నారు. స్థానిక రామాలయం చౌరస్తాలో లేబర్ కార్డు ద్వారా మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న కూలీలకి ఉచిత వైద్య పరీక్షల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ లేబర్ కార్డు పథకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్డు ద్వారా 52 రకాల వైద్య పరీక్షల్ని ఉచితంగా చేయబడునని, వైద్య పరీక్షల్లో ఎలాంటి వ్యాధులు నిర్ధారణ జరిగినా ప్రభుత్వం ద్వారా పూర్తి స్థాయిలో వైద్యం అందివ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చందు, సురేష్, భాగ్య లేబర్ కార్డు లబ్ధిదారులు పాల్గొన్నారు. మ్యారేజ్ అయిన పిల్లలకు కార్డు వరకు అయితే ఉంటే వాళ్ళకి 30,000 ఉండే 50,000 చేసిండు. రానున్న రోజుల్లో మంచి కూడా పెట్టుకోండి మాస్కులు. ఏం కాదులే అన్న ఈ వీడియో రాండి. తీసుకున్నటువంటి ఒక లేబర్ కార్డు విషయంలో ఇప్పుడున్నటువంటి ఒక లేబర్కు ప్రతి లేబర్కు హెల్త్ కార్డు ఇచ్చేసి వారి ఆరోగ్యరీత్యాగా వారు ఏదైతే లేబర్ పనిచేస్తారో వివిధటువంటి ఒక కాలువల్లో కానీ అక్కడ కానీ లేబర్ పనిచేస్తారో వారి ఆరోగ్యం బాగుండడం కోసము లేబర్ ఇన్సూరెన్స్ కింద వారికి సంవత్సరానికి హెల్త్ చెకప్ కొరకు హెల్త్ చెకప్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా వారికి హెల్త్ బాగాలేనట్టయితే వారికి ఈ ప్రభుత్వము 10 లక్షల రూపాయలు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మహిళా కార్మికులు ఉంటారో వారికి కూడా 2 కాన్పులకు ప్రభుత్వము 50,000 ఇస్తుంది. అదే హెల్త్ కార్డు ఉన్న ప్రతి ఒక్క ఎవరైతే కార్మికులు ఉన్నారో వారికి 52 రకాలైనటువంటి టెస్టులను చేసి వారి ఆరోగ్యరీత్యా ప్రతి ప్రభుత్వ రంగంలో చేసేటువంటి ఒక ప్రైవేటు లేబర్స్ కానీ ఇంకా ఇతర లేబర్స్ కానీ అందరికీ కూడా ఈ అవకాశాన్ని ప్రభుత్వము కల్పిస్తూ వారి శ్రేయస్సు కొరకు పనిచేసేటువంటి ఈ ప్రభుత్వము వారి శ్రేయస్సులను వారి యొక్క ఆరోగ్యరీత్యంగా ఉండాలని ఈ యొక్క స్కీమును తీసుకొచ్చి ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి మరి మా వివేక్ గారి నాయకత్వంలో ఇది జరుగుతుందని తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పోలీసుల వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. బడి మానేసిన పిల్లల్ని పోలీసులు గుర్తించి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించారు. ఆపరేషన్ స్మైల్ బృందం ఆధ్వర్యంలో చైల్డ్ వెల్ఫేర్ వారి సహకారంతో కత్తరశాల గ్రామంలో బడి మానేసిన 4 విద్యార్థుల్ని పోలీసులు చెన్నూరు పట్టణంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో తిరిగి చేర్పించారు. పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏఎస్ఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ జగన్మోహన్ గౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో తలపెట్టిన టోకెన్ సమ్మె ప్రశాంతంగా కొనసాగింది.
కొనసాగింది. సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం వహించి సానుకూలంగా స్పందించకపోతే అతి త్వరలో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్ఎంఎస్సీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ హెచ్చరించారు. శనివారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ఎస్టీపీపీ మెయిన్ గేట్ ఎదురుగా ఎస్టీపీపీ కార్మికుల సమస్యలపై హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులు కార్మికులతో కలిసి ఒక్కరోజు టోకెన్ సమ్మెను చేపట్టారు. ఈ సందర్భంగా రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ప్లాంట్ ప్రారంభానికి ముందు నుంచి ఇప్పటి వరకు సింగరేణి యాజమాన్యం అవలంబించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా విద్యుత్తు ఉత్పత్తి సంస్థలతో పోల్చి ఎస్టీపీపీలో చేపట్టే విధానాల్ని తీవ్రంగా విమర్శించారు. బలవంతంగా భూములు లాక్కొని పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. రాజకీయ నాయకుల చొరవను పక్కన పెట్టి సంస్థ అభివృద్ధికి తోడ్పడే కార్మికులకు సహకరించాలన్నారు. డస్టుతో కార్మికులకు ఎదురయ్యే అనారోగ్యాలను గమనించి కావలసిన అలవెన్స్లు అమలు చేయాలన్నారు. ప్లాంట్ ప్రభావిత గ్రామాల యువకులకి వారి విద్యార్హతల ప్రకారం శిక్షణలు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభావిత గ్రామాల ప్రజలతో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతని ఏర్పాటు చేశారు. కొమరంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గ కాగజ్ నగర్ టైగర్ కవ్వల్ జోన్లో 3 బర్డ్ వాక్ ఫెస్టివల్ ఫారెస్ట్ అధికారులు నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ మేకల అక్షయ్ కుమార్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల మాల మహానాడు సెక్రటరీ కోడి హరీష్, ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ లక్ష్మి, సిబ్బంది కృష్ణవేణి, విజయలక్ష్మి, రాధిక తదితరులు పాల్గొన్నారు. మీరు ఇట్లా నిల్చోండి సార్, నేను ఇక్కడ గుడ్ మార్నింగ్ సార్. అదే అదే అంటే వస్తుంది. గ్రే కలర్ ఉంటుంది. అడల్ట్ ఇక్కడ మాలి సంఘం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వారికి కౌటాల్లో గల మాలి సంఘం భవనంలో నవోదయ ఎగ్జామ్ ఎక్కువలో 2 గంటలు చిన్న చిన్నగా ఇది మంచిగా అనిపిస్తుంది. అవునా?
తహసీల్దార్ కార్యాలయం ఎదుట రేషన్ కార్డు మంజూరు చేయాలని ఆందోళన చేపట్టారు. మాకు రేషన్ బియ్యం వస్తలేవు. ఏ ప్రాతిపదికన రేషన్ కార్డుల లిస్టు తయారు చేశారు? అర్హులకి అన్యాయం చేస్తే ఊరుకోం. గ్రామ సభ రోజు ఎంపీడీఓ తహసీల్దారు నిర్బంధిస్తామంటూ మంచిర్యాల జిల్లా భీమవరానికి చెందిన యువకులు హెచ్చరించారు. భీమవరానికి చెందిన 182 మందితో కూడిన రేషన్ కార్డుల లిస్టు బయటకు రావడంతో వారంతా తహసీల్దార్ కార్యాలయానికి ఉదయం చేరుకున్నారు. లిస్టులో 182 మంది పేర్లు వచ్చాయని, అందులో కొంతమంది రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఉన్నారని, ఏ ప్రాతిపదికన లిస్టు రూపొందించారని ప్రశ్నించారు. గ్రామంలో 1600 మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్న వారి పేర్లు ఎందుకు రాలేదని, అనర్హుల పేర్లు ఎలా వచ్చాయని తహసీల్దార్ ని నిలదీశారు. దీంతో తహసీల్దార్ మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ తో ఫోన్ లో మాట్లాడారు. సర్వే నిలిపివేయాలని స్థానికులు గొడవ చేస్తున్నారని చెప్పగా మరో లిస్టు వస్తుందని, ఇది ఫైనల్ లిస్టు కాదని కలెక్టర్ తెలిపారు. తహసీల్దార్లకి రేషన్ కార్డుల బాధ్యత ఇవ్వలేదని, ఎంపీడీఓలకే వాటి బాధ్యత అప్పగించారని తెలిపారు. ఆ సర్వేలో కూడా మేము రాయించుకున్నాము. ఆ సర్వేలో మా పేర్లు ఉన్నాయి, అందులో కూడా మాకు ఉన్నాయి. అది మంది అయితే మొత్తం వచ్చినాకనే ఈ సర్వే చేయాలి సార్. అప్పటిదాకా ఈ సర్వే చేయకూడదు. 1500 మంది సభ్యుల కుటుంబాల వరకు మేము అర్హులుగా మేము దరఖాస్తు పెట్టుకుంటే మీరు 410 మందిని మీరు ఎట్లా ఏ ప్రాతిపదికన భీమారం మండలం గురించి మాట్లాడుతున్నారు? 410 మందిని ఏ రకంగా మీరు ఎలిజిబుల్ గా ప్రకటించలో మాకు చెప్పాలి సార్. మమ్మల్ని మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ రేషన్ కార్డు సార్ ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా చాలా మంది అనర్హులు ప్రకటించారు. ఇప్పుడు అర్హులు ఎందుకు తీసేసిలో కావాలి కదా సార్, మాకు రిజెక్ట్ ఎందుకైందో కూడా కావాలి కదా సార్. ఇప్పుడు సార్ సార్ మా కొడుకులకు పెళ్ళిళ్ళైనాక వస్తాయా సార్? ఇప్పుడు పూర్తిగా అర్హుల్ని ప్రకటించే వరకు భీమవరం మండలంలో పూర్తిగా ఈ మిగతా సభ్యులకు కూడా వచ్చే వరకు. అవును సార్, అదే బాధ సార్. ఇప్పుడు పోతే మళ్ళీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వస్తారని మా బాధ. అట్లా మీరు కంపల్సరీ మాకు జవాబుదారీగా ఉండాలి. కలెక్టర్ నుంచి వచ్చిన మీరు తప్పించుకోవడం, మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళని చెప్పండి. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, మేము మీ దగ్గరనే అడుగుతాం. మీతో కాదు అంటే చెప్పండి, మేము ఎంఆర్ఓను మీ ఆఫీస్లోనే నిర్బంధిస్తాం. ఎందుకంటే నాకు పెళ్ళి 2018లో పెళ్ళైంది సార్. నా భార్యకు 18లో పెళ్లి కాగానే అక్కడ తీసేసింది. 2018లో 23 పెళ్లి అయితే నెక్స్ట్ మంత్ ఆమె బియ్యాలి. 23 తర్వాత ఇప్పుడు 25 వచ్చింది. ఇక నాకు మరి ఎప్పుడు వస్తుంది? నా భార్య వచ్చింది, నాకు 2 పిల్లలు వచ్చిండ్రు, ఇంకా లిస్ట్ లేదు. ఇక మేము కలెక్టర్ ఆఫీస్ అంటే ఎన్నో వెళ్తాం సార్. ఇంటికి వచ్చి 2 సార్లు సర్వే చేసిండ్రు. ఎంప్లాయీస్ పేరు కూడా ఉన్నది. చెప్పడానికి కూడా మా పేరు మేము అనట్లేదు, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళతో హలో, అరే మాకేమో భూమి దొరుకుతుంది అంటే సార్ అత్తాను చేస్తాడు అంటే ఆయన కూడా తెలియాలి. అర్థం కాదు. ఒకసారి వచ్చినాక ఒకటి కాల్ చేసి సార్ అంటే ఆకేశం మీకు ఊరు పల్లే కదా, ఊరు నమ్ముకొని 180 మంది లిస్ట్ గిట్లా పెట్టి మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం సార్. మేము చెప్తున్నాం, మేము ఫ్యామిలీతో మొత్తం బయట ఇస్తాం. మేము ఫ్రీ కరెంట్ వస్తలేదు, గ్యాస్ సబ్సిడీ వస్తలేదు, రేషన్ బియ్యం వస్తలేదు. గడ్డి విగడానికి ఊరు ఉంటారమ్మా? ఇంటి పనులు బరోబర్ వసూలు చేస్తారు. అరే కొత్త ఇల్లు కట్టుకుంటే 1200 పన్ను వసూలు చేసి నా 1200 మీకు జీతం అంతా కదా. సర్వే చేసినోడు ఎవడు?
ఇప్పుడు మీరు ఫైనల్ చేసిన వాడు అట్లా కాదు మనం వాడు మనిషే కదా వాడు అధికారి కదా కనుక్కుందాం అసలు మనకి లిస్ట్ ఈ డాక్టర్లో 400 అంటే సార్ ఇక్కడ ఇది మేము ఆవేదనతో వచ్చాం సార్ ఏదో మీకు రిప్రజెంట్ ఇద్దాము మేము మామూలుగా అడుగుదామని రాలేదు మేము కడుపు కాదు తండ్రి కడుపు కాలంలో మీరు మాత్రం కరెక్ట్గా అవి మాత్రం 10 గంటలకు వచ్చి కూర్చున్నాం సార్ మీరు 11 గంటలకు వస్తారు ఈ మీట మేమైనా వేస్తే కదా సార్ ఈ లిస్టు 82 మంది ఫైన్ ఆగుంది 500 మేము వచ్చి అప్లై ఇస్తాం స్టిక్కర్లే చక్క పెట్టుకుని రాసుకోలేదా సర్వే అడుగుదాం ఇద్దరు కూర్చుని పెట్టి మాట్లాడదాం లేకపోతే ఇద్దరు ఒక దగ్గర పెడితే అయిపోతుంది పని సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏం లేదు సార్ ఇప్పుడు మా భీమారంలో గొడవ అవుతుంది సార్ ఎందుకు అని అంటే మా దగ్గర ఏంటి అంటే రేషన్ కార్డుల డేటా లేని వాళ్ళు చాలా మంది ఉన్నాము ఈ పేర్లే ఎందుకు వచ్చినాయి ఇంకా చాలా పేర్లు రావాల్సి ఉన్నాయి ఆ పేర్లు రాలేదు మాకు ఈ కార్డులు వద్దు ఈ సర్వే వద్దు ఏది వద్దు అనేసి సార్ సార్ అవును సార్ ఆ సర్వేలో కూడా మేము రాయించుకున్నాము ఆ సర్వేలో మా పేర్లు ఉన్నాయి అందులో కూడా మాకు ఉన్నాయి అది మంది ఎంత సార్ అయితే ఆ మొత్తం వచ్చినాకనే ఈ సర్వే చేయాలి సార్ అప్పటిదాకా ఈ సర్వే చేయకూడదు 1500 మంది సభ్యుల కుటుంబాల వరకు మేము అర్హులుగా మేము దరఖాస్తు పెట్టుకుంటే మీరు 410 మందిని మీరు ఎట్లా ఏ ప్రాతిపదికన భీమారం మండలం గురించి మాట్లాడుతున్నారు 410 మందిని ఏ రకంగా మీరు ఎలిజిబుల్ గా ప్రకటించడం మాకు చెప్పాలి సార్ మమ్మల్ని మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ రేషన్ సార్ ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా చాలా మంది అనర్హులు ప్రకటించారు ఇప్పుడు అర్హులు ఎందుకు తీసేసిలో కావాలి కదా సార్ మాకు రిజెక్ట్ ఎందుకైందో కూడా కావాలి కదా సార్ ఇప్పుడు సార్ సార్ మా కొడుకులకు పెళ్లిళ్ళైనాక వస్తాయా సార్ ఇప్పుడు పూర్తిగా అర్హుల్ని ప్రకటించే వరకు భీమారం మండలంలో ఈ పూర్తిగా ఈ మిగతా సభ్యులకు కూడా వచ్చే వరకు అవును సార్ అదే బాధ సార్ ఇప్పుడు పోతే మళ్ళీ ఏ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వస్తుందని మా బాధ అట్లా మళ్ళీ నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.